హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, ఐఆర్ మరియు పీఆర్సీలపై అల్టిమేటం. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన. పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సహనం నశించింది. హామీలు ఏమయ్యాయి? ఇక పోరాటానికి సిద్ధం. బొప్పరాజు గారి అల్టిమేటం జారీ. ఏమైందంటే గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చినటువంటి ఆకర్షణీయమైన హామీలను నమ్మి ఓట్లేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పుడు నిరాశ ఎదురైంది అని అయితే అంటున్నారు. ఏంటంటే 2 ఏళ్లగా ఎంతో ఓపికతో ఎదురు చూసిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాయి. ఏంటి ఈ ప్రత్యక్ష పోరాటం అని చూసుకున్నట్లయితే, ఎందుకు అసలు ఈ ప్రత్యక్ష పోరాటం అన్నట్లయితే కీలక డిమాండ్లు, పెండింగ్ అంశాలు. ఏవైతే అత్యవసరమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పెండింగ్‌లో పెట్టేశారు. పీఆర్సీ, ముఖ్యంగా పీఆర్సీ నిర్లక్ష్యం. కొత్త పీఆర్సీ అమలు ఊసే లేదు. పీఆర్సీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా లేటెస్ట్‌గా అంటే, లాస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీ అనేది నాకు వదిలేయండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేశారు. యాక్చువల్‌గా పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అది ఎవరికీ తెలియనిదేమి కాదు. ఫస్ట్ పీఆర్సీ కమిటీని గనక నియమిస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో ఉద్యోగుల యొక్క అవసరాలను, ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎంత మేరకు పెంచాలి అని ఒక నివేదిక గరిష్టం ఒక సంవత్సరం పాటులో ఒక నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి. నివేదికను ప్రభుత్వానికి ఇస్తే మళ్ళీ ప్రభుత్వం దాన్ని పరిశీలించి ఒకసారి పరిశీలించి గరిష్టంగా 6 నెలలలో ఇంప్లిమెంట్ చేయొచ్చు పీఆర్సీని. ఇదంతా ఇక్కడ ఒక 1 ఇయర్, ఇక్కడ ఒక 6 నెలలు, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇదంతా లేకుండా డైరెక్ట్‌గా చంద్రబాబు గారు పీఆర్సీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్‌గా పీఆర్సీ ఇప్పటికే ఇంప్లిమెంట్ అయ్యి 3 ఇయర్స్ అయ్యి ఉండాలి. ఈ యొక్క 3 ఏళ్ల జాప్యం అయితే జరిగింది. మరి పీఆర్సీ కమిటీని గత ప్రభుత్వం నియమించింది. పీఆర్సీ కమిషన్‌ను గత ప్రభుత్వం నియమించింది, కానీ రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ గారు ఆయన రాజీనామా చేసేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వం ఎన్నికల టైంలో డైరెక్ట్‌గా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము, ఐఆర్ అయితే ఇవ్వమని చెప్పింది. మరి ఆ జాప్యం అలాగే ఉండిపోయి ఇప్పుడు 3 ఏళ్ల జాప్యమైంది. ఇటు పీఆర్సీ లేదు, పీఆర్సీ ఆలస్యం అయితే ఇవ్వవలసిన ఐఆర్ అనేది అసలే లేదు. దీన్ని మనం పూర్తిగా నిర్లక్ష్యం అనేది అంటున్నాము. కొత్త పీఆర్సీ అమలు ఊసే లేదు ఇప్పటికీ. కనీసం ఐఆర్ కమిటీ చైర్మన్‌ని కూడా నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని బొప్పరాజు గారైతే మండిపడ్డారు. అయితే రెండో అంశం ఏంటంటే మధ్యంతర భృతి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పీఆర్సీ ఆలస్యం అయ్యే కొద్దీ మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారనమాట, ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ. మరియు డీఏలు కూడా ఆలస్యం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో 5% మధ్యంతర భృతి అన్న ఇస్తున్నారు, కానీ ఏపీలో ఐఆర్ ఊసే లేదు. అలాగే 5 విడతల డీఏ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఏంటంటే 2024 నుంచి 2026 వరకు మొత్తం 5 విడతలు. వీటికి సంబంధించి కూడా ఏమీ లేదు అప్డేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2024కు సంబంధించి ఒక్క డీఏను ప్రకటించింది అంతే, 2 ఏళ్ల కాలంలో. గత వైసీపీ ప్రభుత్వం తమ పాలనలో 11 డీఏలు ప్రకటించారు 5 ఏళ్ల పాలనలో. కాకపోతే ఒక్కటి కూడా అరియర్ చెల్లించలేదు. అరియర్స్
ఒక్కటి కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అరియర్స్ అయితే చెల్లించింది. ముఖ్యంగా 6 విడతల అరియర్స్‌ను, డీఏ అరియర్స్‌ను చెల్లించింది. ఒక డీఏను ప్రకటించింది. సో, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే డీఏ బకాయిలపై ప్రభుత్వం నోరెత్తడం లేదు. 30,000 కోట్ల భారీ బకాయిలు, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్‌లు, డీఏ అరియర్స్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి దాదాపు 30,000కు పైగా ప్రభుత్వం నేటికి ఉద్యోగులకు బాకీ పడిందనమాట. సో, ఈ మేరకు బొప్పరాజు గారు అల్టిమేటం జారీ చేశారు. ఆర్థిక సంక్షోభం సామాన్య ఉద్యోగి గోడు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నటువంటి తరుణంలో పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు అందక క్లాస్ 4 అంటే చిన్న చిన్న ఉద్యోగులు వడ్డీ వ్యాపారాల దగ్గరికెళ్ళి అప్పులు చేసి వారికి వచ్చే ఇన్‌కమ్ అంతా కూడా పన్నుల రూపంలో అంటే వడ్డీ కడుతున్నారన్నమాట. సో, ఏడాది కేవలం 9-10 నెలలు జీతం చేతికందుతుందని మిగిలినటువంటి సొమ్ము అంతా కూడా రకరకాల కటింగ్స్ పేరుతోనే వెనక్కెళ్ళిపోతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఎన్నికల ప్రచారంలో సందర్భంగా అయితేనేమి, అలాగే గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి బహిరంగంగా మళ్ళీ ప్రకటించారు. గరిష్టంగా 1 ఇయర్‌లో ఓపీఎస్ ఇస్తాము లేదా ఓపీఎస్‌ని పరిశీలించి ఈక్వల్‌గా ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి చెప్పారు. సో, ఎన్నికల ప్రచారంలో నేను పోలీసు బిడ్డనే, ఉద్యోగుల కష్టాలు నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు ఆయన అని చెప్పేసి బొప్పరాజు గారు ప్రశ్నించారు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళు గడిచిపోయింది ఆయన మాటిచ్చి కూడా. అయినా కూడా ఆయన ఏం చెప్పలేదు. అలాగే బడ్జెట్ అంతా జీతాలకే పోతుంటే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. సో, ఉద్యమ కార్యాచరణ నెల్లూరులో జరిగిన అత్యవసర సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రచించారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం కూడా ఉమ్మడి పోరాటం కలిసి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత కూడా ప్రత్యక్ష పోరాటానికి జేఏసీ సిద్ధము. మరి 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండు. పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటన తక్షణమే జరగాలి. అలాగే తెలంగాణలో మాదిరిగా ఏపీలో కనీసం 5% ఐఆర్ ఇవ్వాలని డిమాండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు. ఉద్యోగుల హక్కుల కోసం అడగటం తప్ప తమ కష్టార్జితాన్ని అడుగుతున్నారు. సో, ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సినవన్నమాట ఇవన్నీ బెనిఫిట్స్. సో, ప్రభుత్వం ఏమీ దయాదాక్షిణ్యాలతో ఉచితాలేమీ కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయడం మానేసి ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పరిపాలనా వ్యవస్థను స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా బొప్పరాజు గారు స్ట్రాంగ్‌గా అల్టిమేటం అయితే జారీ చేశారనమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.